తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కోపం వచ్చిందట. అది కూడా సొంత పార్టీ నేతలకు పదే పదే చెప్పినా తీరు మారడం లేదంటూ ఫైర్ అవుతున్నారట. ఇంతకీ రేవంత్కు సొంత పార్టీ నేతలపై అంత గుస్సా దేనికి? ఆయన ఏం చెప్పారు? ఎవరూ వినలేదా? అసలు ఏంటా ఇన్సైడ్ స్టోరీ? 3 రోజుల క్రితం ప్రజాభవన్లో ఇరిగేషన్ శాఖ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా పార్టీ నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రజాభవన్లో ఓపెన్ డయాస్ నుంచే పార్టీ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు సీఎం. గతంలో ఆయన పలుమార్లు పార్టీ నేతలను అంతర్గతంగా హెచ్చరించినా ఈసారి మాత్రం ఓపెన్ అయిపోయారు. దీంతో అసలు ఏం జరిగిందన్న దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా చర్చ సాగుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇటీవల బాగా యాక్టివ్ అయింది. రోజుకో అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రభుత్వంపై తీవ్రస్థాయి ఆరోపణలతో విరుచుకుపడుతోంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఆ స్థాయిలో బీఆర్ఎస్ కు కౌంటర్ ఇవ్వలేకపోతోంది. రాష్ట్ర అప్పులు, సంక్షేమ పాఠశాలల యూనిఫామ్ కొనుగోలులో అవినీతి ఆరోపణలు, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీరు ఎత్తిపోయడం వంటి దాదాపు 10 అంశాలను విపక్షం గట్టిగా హైలైట్ చేసినా వాటిని ఎదుర్కోవడంలో విఫలమయ్యామని ముఖ్యమంత్రి భావిస్తున్నారట. ఇంటెలిజెన్స్ రిపోర్ట్, సునీల్ కనుగోలు రిపోర్టు కూడా సీఎంను టెన్షన్ పెట్టిందంటున్నారు. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ వాయిస్ ఎక్కువగా జనంలోకి వెళ్లిందని ఆ నివేదికలో ఉందంటున్నారు. దీంతో పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన సీఎం తీరు మార్చుకోవాలని పార్టీ నేతలకు క్లాస్ పీకారని చెబుతున్నారు. చేసింది చెప్పుకోలేకపోతున్నామని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 67,000 ఉద్యోగాలు ఇచ్చినా 30 నెలల్లో ఏ రాష్ట్రం చెయ్యనంత సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో మైలేజ్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్. పార్టీ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఇక పార్టీ వాయిస్ వినిపించే వారికే పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని రేవంత్ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం 37 కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం ముగిసింది. దీంతో గతంలో ఖాళీగా ఉన్న కార్పొరేషన్ పోస్టులతో కలిపితే దాదాపు 60కి పైగా పోస్టులు త్వరలో భర్తీ చేయనున్నారు. పార్టీ తరపున గట్టిగా నిలబడ్డ వారికే పదవులు ఇవ్వాలని రేవంత్ చెబుతున్నారట. కాస్త లేటైనా పార్టీ కోసం పనిచేసే వారినే పదవులు వర్తిస్తాయని పార్టీ నేతలకు తేల్చి చెప్పారట సీఎం. సీఎం వార్నింగ్ తో అయినా హస్తం నేతల వాయిస్ పెరుగుతుందో లేక ఎప్పటిలాగే తమ దారి తమదే అంటారో చూడాలి మరి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.